రీసెంట్ టైమ్స్లో రష్యా వాళ్ళు యుక్రెయిన్ పైన చేసిన అతిపెద్ద ఎయిర్ స్ట్రైక్స్, వీళ్ళు ఏకంగా 210 మిజైళ్ళు డ్రోన్లు యుక్రెయిన్పై వాడినట్టుగా, అంటే టెరిటోరియల్ అడ్వాంటేజ్ అని చెప్తారు. సో ఈ రకంగా ఈ మెథడ్లో రష్యా వాళ్ళు చాలా పెద్ద భీకరమైన దాడులు యుక్రెయిన్ పైన చేశారు. సో ఇప్పుడు జెలెన్స్కీ గారు ఏం మాట్లాడుతున్నారు అంటే, సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద రష్యా వాళ్ళు దాడులు చేశారండి. ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్, ఇక్కడ బోల్డ్ అంతమంది మా పౌరులు ఉన్నారు, రష్యా వాళ్ళు విచక్షణారహితంగా ఈ బిల్డింగ్ మీద దాడులు చేయడంతో 10 మంది మరణించారు, 50 మందికి పైగా మా పౌరులు గాయాల పాలయ్యారు, ఇందులో పిల్లలు ఉన్నారు, మరి దీన్ని అడిగే నాదుడు లేడా? ఇది జెలెన్స్కీ ప్రపంచాన్ని చూసి అడిగిన ప్రశ్న. సో ఇప్పుడు ఎవరికైనా వచ్చే ఒకే డౌట్, రష్యా వాళ్ళు ఇలా ఎందుకు చేశారు, ఇప్పుడు ఎందుకు చేశారు? ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ గారు క్లియర్గా చెప్తున్నారు, నేను రావడము పదవీ స్వీకరణ జరుగుతున్న మొదటి రోజు నేను చేసే ఫస్ట్ పని ఏమిటి, ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తాను. మరి ఈ టైంలో రష్యా వాళ్ళు సడన్గా ఇప్పుడు 210 మిజైళ్ళు అంటే మీరు జస్ట్ ఇమాజిన్, ఇరాన్ వాళ్ళు ఇజ్రాయెల్ మీద చేశారు అంటే అవన్నీ ఏంటి, మామూలుగా చాలా చీప్గా దొరికే ఆయుధాలు. కానీ ఇప్పుడు రష్యా వాళ్ళు వాడుతున్న ఆయుధాలు అంటే చాలా కాస్ట్లీగా ఉంటాయి. అంటే ఇందులో ఇరాన్ వాళ్ళ షాహీద్ డ్రోన్స్ కూడా ఉన్నాయండి, వాటిని కూడా వాడారు. కానీ ఎటు చూసుకున్నా కూడా రష్యా ఇంత పెద్ద దాడి యుక్రెయిన్ మీద చేయడంలో మీకు వాళ్ళు చాలా పెద్ద లెవెల్లో నష్టపోతారు. అలాంటిది ఎందుకు చెయ్యాలి, పుతిన్ గారు ఇలాంటి ఇన్స్ట్రక్షన్ ఎందుకు ఇచ్చాడు? ఇక్కడ ఏంటంటే జో బైడెన్, దీనికి అంతా కూడా మీకు ప్రాథమిక కారణం ఎవరు? జో బైడెన్. ఈ యుద్ధాన్ని మొదలుపెట్టింది ఇతనే. నాటో అన్నాడు, తీసుకువెళ్ళి యుక్రెయిన్ చేరువలో ఈ సైన్యాన్ని ఉంచాడు, ఇక్కడ నుంచే యుద్ధము స్టార్ట్ అయింది. ఇవాళ జో బైడెన్ గారు నేరుగా డొనాల్డ్ ట్రంప్ని కలుస్తున్నాడు. కలిసి నేను మొదలుపెట్టిన యుద్ధము, దీన్ని నువ్వు ఆపకు. ఎందుకు? మన డీప్ స్టేట్ కార్పొరేట్స్ వీళ్ళు వేల కోట్ల రూపాయలు యుక్రెయిన్ మీద పెట్టుబడిగా పెట్టి ఉన్నారు. ఒక్క జెలెన్స్కీకి మాత్రమే మనము 17 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఇచ్చి ఉన్నాము. ఇప్పుడు నువ్వు యుద్ధాన్ని ఆపేవు అనుకో, వీళ్ళకి ఎంత కోపం వస్తుందంటే ఏమైనా జరగవచ్చు, జాగ్రత్త, దయచేసి రష్యాతో ఈ పోరుని నువ్వు ఆపకు అని చెప్పి ఈయన క్లియర్గా డొనాల్డ్ ట్రంప్ గారికి చెప్పాడు. కానీ డొనాల్డ్ ట్రంప్ గారి ప్రాబ్లం ఏంటి, ఎలక్షన్ క్యాంపెయిన్లోనే ఈయన చెప్పారు, నేను అధికారంలోకి వస్తే యూరోప్లో ఎక్కడో ఒక యుద్ధము జరిగితే మనకు ఏంటి సంబంధము, కాబట్టి మనము ఇచ్చే ఫండింగ్, ఆయుధాలు సర్వము నేను ఆపేస్తాను. ఇది ఎక్కడా ఆయన ఎన్నికల ప్రచారములోనే చెప్పాడు. కాబట్టి ఇవాళ ప్రజలు కీన్గా గమనిస్తున్నారు. సో డొనాల్డ్ ట్రంప్ గారు జో బైడెన్ చెప్పిన ఈ మాటలను వినే అవకాశం లేనేలేదు. మరి పుతిన్ గారు ఏం ఆలోచిస్తున్నారు, ఇప్పుడు ఎందుకండి ఈ లెవెల్, ఎలాగో ఇంకొక నెల రోజులైతే యుద్ధం ఆగిపోతుంది కదా, మరి ఇప్పుడు ఇంతంత పెద్ద దాడులు ఎందుకు? ఒకే ఒక రీజన్ అండి, కుర్స్క్ రీజన్ అంటారు. ఈ కుర్స్క్ రీజన్ అనేది మీకు రష్యా యుక్రెయిన్ యొక్క సరిహద్దు. సో ఇక్కడ రష్యా వాళ్ళు 50%, యుక్రెయిన్ వాళ్ళు 50% ఆ టెరిటరీని ఆక్యుపై చేసుకొని ఉన్నారు. సో ఇప్పుడు ఎంత త్వరగా కుదిరితే, ఎంత ఫాస్ట్గా కుదిరితే ఈ ప్రాంతాలను రష్యా వాళ్ళు స్వాధీనము చేసుకున్నారు అనుకోండి, రేపు యుద్ధం ఆగిపోయిన తరువాత డొనాల్డ్ ట్రంప్ ముందు ఈ డేటా వస్తుంది. ఏమంటే ఎవరికి ఎంత ప్రాంతాలు అని చూసినప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఆల్రెడీ చెప్పి ఉన్నారు. ఇప్పుడు క్రీమియా అన్నారండి, 2014లో రష్యా వాళ్ళు ఈ క్రీమియాని అనెక్స్ చేసుకున్నారు, వాళ్ళ దేశముతో కలుపుకున్నారు. ఇప్పుడు దాన్ని పట్టుకొని, అంటే 10 ఏళ్ల క్రితము జరిగిన దాన్ని పట్టుకొని ఇవాళ రష్యాను ప్రశ్నించడంలో అర్థమే లేదు, విడిచిపెట్టండి. అలాగే ఇప్పుడు ఈ కుర్స్క్ రీజన్ని కూడా ఒకవేళ రష్యా వాళ్ళు తమ స్వాధీనంలోకి తీసుకున్నారు అనుకోండి, మీరు ఒక గీత గీయాలి. ఇదే డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు, 800 మైల్స్ ఒక బార్డర్ లైన్ను నేను అక్కడ డిజైన్ చేస్తాను, అటువైపు యుక్రెయిన్ సైనికులు ఉంటారు, ఇటువైపు రష్యా సైనికులు ఉంటారు. సో దీని లైన్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పవచ్చు. సో అటు వాళ్ళు ఇటు రాకూడదు, ఇటు వాళ్ళు అటు వెళ్ళకూడదు అని అంటే రష్యా వాళ్ళు హ్యాపీగా ఒప్పుకుంటున్నారు. ఎందుకు? డొనాన్స్క్, లూనాన్స్క్, జాపోరిజియా, ఖార్సన్, సూమీ, ఈ సూమీ అనబడే ప్రాంతం ఉంది చూసారా, ఇప్పుడు పోరంతా కూడా ఇక్కడే. కుర్స్క్ రీజన్, సూమీ రెండు పక్క పక్కన ఉండే ప్రాంతాలు.
మీకు ఆ రోజు అంటే యుద్ధము స్టార్ట్ అయినప్పుడు మన భారత విద్యార్థులు ఈ సుమీ దాకా వెళ్ళి అక్కడ నుంచి రష్యాలోకి వెళ్ళి వాళ్ళు సేఫ్గా ఇండియాకు వచ్చేసారు. సో ఈ సుమీ రీజన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఇప్పుడు ఈ సుమీ రీజన్ని కూడా రష్యా వాళ్ళు కైవసం చేసుకున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఒక లైన్ వేస్తే డొనాల్డ్ ట్రంప్ క్లియర్గా చెప్తారు, అయిపోయిందేదో అయిపోయింది, ఈ యుద్ధంలో రష్యా వాళ్ళకు రావలసిన భూభాగాలు వచ్చేసాయి, ఇక్కడతో ఆపేయండి అంటారు. కానీ యుక్రెయిన్ వాళ్ళ వెర్షన్ని డొనాల్డ్ ట్రంప్ వినరు. యుక్రెయిన్ వాళ్ళు ఏమంటారు, ఆ క్రిమియా మాదేనండి, ఇవాళ వీళ్ళు చెప్తున్న జాపోరిజియా అనండి, కార్సన్ అనండి, ఈ సుమి అనండి, ఇదంతా కూడా మాదే, మాకు వచ్చే తీరాలి, మేము ఒప్పుకోము అని అంటారు. సరే, మీరు ఒప్పుకోలేదు, ఏం చేయగలరు? అమెరికా వాళ్ళైతే మీకు ఆయుధాలు ఇవ్వరు, డబ్బు ఇవ్వరు. వాళ్ళు ఎప్పుడైతే ఆపేస్తారో అందరూ కూడా ఆపేస్తారు. మీరు ఎవరితో ఎలా యుద్ధం చేయగలరు? మీ దగ్గర ఏమీ లేదు కదా. ఇలాంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. మోరోవర్ ఇదంతా ప్రపంచం ఎలా చూస్తుంది? డొనాల్డ్ ట్రంప్కి వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఉండే ఫ్రెండ్షిప్. డెలిబరేట్గా ట్రంప్ గారి పని చేస్తారు సో దట్ తన ఫ్రెండ్ పుతిన్కి లాభదాయకంగా ఉంటుంది. రష్యా రేపు ఇదంతా కూడా మా ప్రాంతాలే అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. ఇది అడ్వాంటేజ్ రష్యా కదా. కాబట్టి ఎంత దొరికితే అంత. ఈ యుద్ధ నీతిని మీరు చూసారనుకోండి, రష్యా ఇజ్రాయెల్ ఒకలాగే ఆలోచిస్తారు, ఒకలాగే వీళ్ళ మెథడ్ ఉంటుంది. యుద్ధ నీతి కూడా సేమ్ టు సేమ్ అండి, ఎక్కడ ఎటువంటి తేడా ఉండదు. అక్కడ పుతిన్ గారు ఎలా ఆలోచిస్తున్నారో ఇక్కడ ఇజ్రాయెల్లో బెంజమిన్ నెతన్యాహు సరిగ్గా అలాగే ఆలోచిస్తూ ఉంటారు. సో ఈ టైంలో ఎంత దొరికితే అంత మీరు ఆక్యుపై చేసేసుకుంటే రేపు మీకు సీజ్ ఫైర్ వస్తుంది, యుద్ధాన్ని అందరూ ఆపేస్తారు. రష్యాకు మేజర్గా ఇప్పుడు రష్యా వాళ్ళు ఇలా ఇంకొకళ్ళ ప్రాంతాన్ని కబ్జా చేశారని చెప్పి ప్రపంచం అనుకోవచ్చు. కానీ ఇక్కడ విషయం ఏమిటి? ఒకప్పుడు యుక్రెయిన్ కూడా రష్యాలో భూభాగమే. సో అలాంటిది యుక్రెయిన్ని తీసుకువెళ్ళి దారదత్తంగా వెస్ట్ దేశాలకు ఇవ్వడము, నాటోకు అప్పచెప్పడము ఎవ్వరూ ఒప్పుకోరండి, ఎవరు కూడా ఒప్పుకోరు. అలాంటిది రష్యా ఎందుకు ఊరుకుంటుంది? మోరోవర్ ఈ డూనాన్స్క్ రీజన్ అంటున్నాను చూసారా, డూనాన్స్ లూహాన్స్క్, ఇక్కడ రష్యా యొక్క ఎథనిక్ ప్రజలు ఉంటారు. వాళ్ళ విషయంలో యుక్రెయిన్ ప్రభుత్వము చాలా చాలా తప్పుగా ప్రవర్తిస్తుంది. అంటే రేసిస్ట్ ఎథనిక్ వైలెన్స్. దీనిని బిగినింగ్ నుంచి కూడా పుతిన్ గారు ఖండిస్తున్నారు. మా రష్యన్స్ వాళ్ళు, మా ఎథనిక్ పీపుల్ వాళ్ళ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అంటే ఈ అమెరికాను చూసుకొని యుక్రెయిన్ కరెక్ట్గా ప్రవర్తించడం లేదు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రాంతాలను అంతా కూడా మీరు రష్యాతో కలిపేసుకున్నారు అనుకోండి, ఇక పుతిన్ గారి పర్యవేక్షణలో ఈ ఏరియాస్ అంతా, ఈ రీజన్స్ అంతా ఉంటాయి. సో రష్యన్స్ సేఫ్గా ఉంటారు. ఇప్పుడు నార్త్ కొరియా సైనికులు ఉన్నారు చూసారా, రష్యా తరఫున యుద్ధం చేస్తున్నారు. వాళ్ళందరినీ మీరు గమనించారు అనుకోండి, ఇక్కడే ఈ సుమీ రీజన్లోనే వాళ్ళను వీళ్ళు డిప్లాయ్ చేసి ఉంచారు. సో వాళ్ళతో రష్యా సైనికులు కుదరడం లేదు కాబట్టే ఇంత పెద్ద దాడులు అనేది మీకు రష్యా వాళ్ళు చేశారు. 210 మిజైల్స్ వాడారు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ వచ్చేలోగా ఈ యుద్ధం ఇలా వెళ్ళాలి. ఎందుకు? జో బైడెన్ లాంగ్ రేంజ్ మిజైల్స్ని నువ్వు రష్యాపై వాడు అని చెప్పి గ్రీన్ సిగ్నల్ కూడా యుక్రెయిన్కి ఇవ్వడం. అంటే 300 కిలోమీటర్స్లో రష్యా సైనికుల పైన యుక్రెయిన్ వాళ్ళు ఇలాంటి అస్త్రాలను వాడవచ్చని చెప్పి అమెరికా వాళ్ళు అంటే వెళుతూ ఒక పెద్ద యుద్ధాన్ని సృష్టించేసి వెళ్ళిపోవాలి అని చెప్పి జో బైడెన్ గారు భావిస్తున్నారు. అంటే ఇదంతా కూడా జో బైడెన్ పాపము అనేది మనకి అర్థమైతే ఎంటైర్ సినారియో క్లియర్గా తెలుస్తుంది. మరి డొనాల్డ్ ట్రంప్ వచ్చేలోగా ఎంత కుదిరితే అంత మనము మన ప్రాంతాన్ని పొందాలి అని చెప్పి పుతిన్ భావించడము, దాని మీద ఇంత పెద్ద మ్యాసివ్ అటాక్స్ రష్యా యుక్రెయిన్ మీద చేయడము, ఇదే అసలు సిసలైన విషయము. మరి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు ఏం చేస్తారు? ఆపేయండి అని గట్టిగా ఆయన అనాలి, సీజ్ ఫైర్ అనాలి. ఎప్పుడు ఈ పని చేస్తారు అనేదే ప్రపంచమంతా ఎదురు చూస్తుంది. మరి దీని పట్ల రష్యా తీరు తెన్నులను మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.